ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో జరిగిన ఓ ప్రమాదం స్థానికంగా చర్చనీయాంశమైంది. మృత్యు ముఖంలోకి వెళ్లిన ఓ మహిళ అనూహ్యంగా ప్రాణాలు దక్కించుకుంది. ఈ ప్రమాద ఘటన సీసీటీవీలో రికార్డ్ అయింది. ఆటో కోసం ఇంటి నుంచి బయలుదేరిన ఈ మహిళ అనుకోకుండా ప్రమాదం బారిన పడింది. గేటు దాటి బయటకు వచ్చిందో లేదో అంతలోకి అదుపు తప్పిన ఓ కారు వేగంగా అటువైపు దూసుకొచ్చింది. ఇటు మరో కారు ఆమె పక్క నుంచే వెళ్తోంది. రెండు కార్లు పరస్పరం ఢీకొన్నాయి. మహిళ రెండు వాహనాల మధ్య నలిగిపోయింది. తెల్ల కారు గుద్దడంతో పక్కనే ఉన్న వ్యాగనార్ కార్ పల్టీ కొట్టింది. ఆ కారు కింద మహిళ పడిపోయింది. ప్రమాదం జరిగిన తక్షణమే స్థానికులు స్పందించారు. యాక్సిడెంట్ కు కారణమైన కారును నిలువరించి డ్రైవర్ను పోలీసులకు అప్పగించారు. అతను తాగి ఉన్నట్టు గుర్తించారు. ఇటు వ్యాగనార్ కారును పైకి లేపి మహిళను బయటకు లాగారు. హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు సమాచారం. ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో జరిగిన ఓ ప్రమాదం స్థానికంగా చర్చనీయాంశమైంది. మృత్యు ముఖంలోకి వెళ్లిన ఓ మహిళ అనూహ్యంగా ప్రాణాలు దక్కించుకుంది. ఈ ప్రమాద ఘటన సీసీటీవీలో రికార్డ్ అయింది. ఆటో కోసం ఇంటి నుంచి బయలుదేరిన ఈ మహిళ అనుకోకుండా ప్రమాదం బారిన పడింది. గేటు దాటి బయటకు వచ్చిందో లేదో అంతలోకే అదుపు తప్పిన ఓ కారు వేగంగా అటువైపు దూసుకొచ్చింది. ఇటు మరో కారు ఆమె పక్క నుంచే వెళ్తోంది. రెండు కార్లు పరస్పరం ఢీకొన్నాయి. మహిళ రెండు వాహనాల మధ్య నలిగిపోయింది. తెల్ల కారు గుద్దడంతోనే పక్కనే ఉన్న వ్యాగనార్ కార్ పల్టీ కొట్టింది. ఆ కారు కింద మహిళ పడిపోయింది. ప్రమాదం జరిగిన తక్షణమే స్థానికులు స్పందించారు. యాక్సిడెంట్ కు కారణమైన కారును నిలువరించి డ్రైవర్ను పోలీసులకు అప్పగించారు. అతను తాగి ఉన్నట్లు గుర్తించారు. ఇటు వ్యాగనార్ కారును పైకి లేపి మహిళను బయటకు లాగారు. హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు సమాచారం. ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో జరిగిన ఓ ప్రమాదం స్థానికంగా చర్చనీయాంశమైంది. మృత్యు ముఖంలోకి వెళ్లిన ఓ మహిళ అనూహ్యంగా ప్రాణాలు దక్కించుకుంది. ఈ ప్రమాద ఘటన సీసీటీవీలో రికార్డ్ అయింది. ఆటో కోసం ఇంటి నుంచి బయలుదేరిన ఈ మహిళ అనుకోకుండా ప్రమాదం బారిన పడింది. గేటు దాటి బయటకొచ్చిందో లేదో అంతలోకి అదుపు తప్పిన ఓ కారు వేగంగా అటువైపు దూసుకొచ్చింది. ఇటు మరో కారు ఆమె పక్క నుంచే వెళ్తోంది. రెండు కార్లు పరస్పరం ఢీకొన్నాయి. మహిళ రెండు వాహనాల మధ్య నలిగిపోయింది. తెల్ల కారు గుద్దడంతో పక్కనే ఉన్న వ్యాగనార్ కార్ పల్టీ కొట్టింది. ఆ కారు కింద మహిళ పడిపోయింది. ప్రమాదం జరిగిన తక్షణమే స్థానికులు స్పందించారు. యాక్సిడెంట్ కు కారణమైన కారును నిలువరించి డ్రైవర్ను పోలీసులకు అప్పగించారు. అతను తాగి ఉన్నట్టు గుర్తించారు. ఇటు వ్యాగనార్ కారును పైకి లేపి మహిళను బయటకు లాగారు. హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు సమాచారం.